హే గాయ్స్, ఈరోజు అయితే పోపులు అన్నం అయితే చేసుకోబోతున్నాం అనమాట. చూస్తున్నారు కదా, పోపులు అయితే తీసుకొని కలర్లు అయితే వేసుకొని మిరపకాయలు తర్వాత ఆయిల్ కూడా వేసుకోండి. కొంచెం అయితే లేట్గా అయితే తీసిన వీడియో. ఓకే, పోపులు అయితే ఫస్ట్ అయితే తీసుకోండి, కలర్లు అయితే అలా వేసుకోండి అనమాట. ఎందుకంటే పోపులు అన్నం కదా, పోపులు కొంచెం ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ అయితే కరివేపాకు అయితే వేసుకోండి. తర్వాత దీని అయితే అటు ఇటు అయితే మిక్స్ చేయండి. మిక్స్ చేస్తున్నప్పుడు అయితే మీకు స్లిమ్లో అయితే పెట్టుకోండి మంట, లేకపోతే మాడిపోతే ఇవి. నెక్స్ట్ అయితే కొంచెం అలా అటు ఇటు కలపండి. కలిపిన తర్వాత ఏంటంటే అన్నం అయితే తీసుకొని అన్నం అయితే వేసుకోండి. అన్నం మీకు సరిపడినంత అయితే వేసుకోండి, అన్నం మరీ ఎక్కువైతే వేసుకోకండి. మీరు ఎంతైతే తింటారో దాన్ని అయితే కొలగా తీసుకొని అన్నం అయితే వేసుకోండి. ఓకేనా, నేనైతే కొంచెం ఎక్కువ అయితే అన్నం తీసుకుంటున్నాను తిందామని అయితే. నెక్స్ట్ అయితే కొంచెం అయితే ఎక్కువ అన్నం తీసుకుంటున్నాను, మా చెల్లి నేనైతే తింటామన్నమాట. నెక్స్ట్ అలా అన్నం అయితే పొయ్యి మీద తీసుకొని అటు ఇటు అనాలన్నమాట. మరి సరిపడాలి కదా, కలగైతే ఫుల్గా అయితే నిండుగా వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే అటు ఇటు కలుపుతాను. చూస్తున్నారు కదా, అటు ఇటు అయితే కలుపుకోండి. మరి అన్నాన్ని అయితే అలా ఉంచేస్తే మాడిపోద్ది అనమాట. అటు ఇటు అయితే కలుపుకోండి గాయస్. నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా, అన్నంలో అయితే మనమైతే కొంచెం స్పైసీగా అంటే కొంచెం నోటికి నీట్గా తగలాలంటే ఓ నిమ్మకాయ కూడా తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు నిమ్మకాయ తెచ్చుకుంటాను, ఉండండి 2 నిమిషాలు. ఓకే గాయస్, చూస్తున్నారు కదా, అటు ఇటు కలుపుకున్నారా మీరు? ఇంకా అయితే స్పష్టంగా బాగా అయితే కలపాలన్నమాట. నిమ్మకాయ కూడా మా చెల్లికి అయితే పంపించాను అనమాట, నిమ్మకాయ తెస్తుంది. ఇప్పుడైతే బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇలాగైతే నీట్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఏంటంటే కింద అడుగులో కొంచెం అన్నం అయితే ఉండిపోద్ది అనమాట, దాన్ని కూడా పైకి అయితే రప్పించాలి. ఇప్పుడైతే నిమ్మకాయలు చూసారు కదా, కోసుకొని ఏంటంటే ఇప్పుడైతే నిమ్మకాయ వేసుకుంటాం. చూడండి, నిమ్మకాయ అయితే దగ్గర కొంచెం ఎక్కువ తీసుకున్నాను. నిమ్మకాయలు బాగా నిమ్మకాయ తింటాం కాబట్టి. గాయస్, నిమ్మకాయ అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు అయితే తీసుకోండి. మీకు ఇష్టం ఉంటేనే నిమ్మకాయ వేసుకోండి, లేకుంటే వేసుకోకండి, ఎందుకంటే బలవంతం ఏం లేదు. ఓకే గాయస్, ప్రతి ఒక్కరు అయితే పోపుల అన్నం అయితే ఇలాగ సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఎవరు లేనప్పుడు అయితే ఇలాగ రెడీ చేసుకోండి. ఓకేనా, నిమ్మకాయలు అయితే నేను వేసుకుంటున్నాను. దగ్గర 4 నిమ్మకాయలు బద్దలు వేసుకున్నాను అనమాట. ఇంకొన్ని వేసుకుందామని అయితే వేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, తినేటప్పుడు అయితే కొంచెం స్పైసీగా అయితే తగులుతుంది. స్పైసీ అన్న అయితే కొంచెం అయితే నాలుగుకి అయితే కొంచెం రుచిగా అయితే తగులుతుంది. అందుకని అయితే మనం నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాం. ఓకే గాయస్, నిమ్మకాయలు అయితే ఆఖరిది అయితే వేస్తాం, ఇకైతే తీసేస్తున్నాం. ఇప్పుడైతే ఇంకొక నిమ్మకాయ ఉంది, ఆ బద్దలు కూడా వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, నిమ్మకాయ అయితే పిసుక్కుంటూ నెక్స్ట్ అయితే అటు ఇటు అయితే కలపాలన్నమాట. నిమ్మకాయ ఒకే దగ్గర ఉండిపోద్ది కాబట్టి అటు ఇటు కలుపుకోవాలి. అలా నెమ్మదిగా కలుపుకుంటూ ఇంకా అయితే రెడీ అయితే చేసుకుంటున్నాం. ఓకే గాయస్, చూస్తున్నారు కదా, మంట అయితే మీకు తగినంతే పెట్టుకోండి, లేకపోతే అయితే అన్నం అయితే మాడిపోద్ది. నెక్స్ట్ అయితే అలాగ అన్నం అయితే కలిపిసిన తర్వాత ఏంటంటే ఇంకొంచెం అంటే అటు ఇటు అయితే కలుపుతూ తీస్తూ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే అలాగైతే మనం ఇంకా కాస్త మంట అయితే పెంచుకొని బాగా అయితే కలుపుకొని ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాం. చూస్తున్నారు కదా, ప్లేట్లో వడ్డించుకున్న తర్వాత ఒక పచ్చడి కూడా పెట్టుకున్నాను, తినడానికి బాగుంటుందని. ఓకే గాయస్, బాయ్. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి.